దానమంటే ఏంటి? మన దగ్గర ఉన్నప్పుడు 10 మందికి పెట్టడం దానమా? లేక మనమే ఆకలితో అలమటిస్తున్నప్పుడు కూడా ఎదుటివారి కడుపు నింపడం గొప్పా? ఒక మహారాజు 40 రోజులుగా తిండి లేదు, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేదు. సరిగ్గా తినబోయే సమయానికి ఒక అతిథి వచ్చాడు. ఆ క్షణంలో ఆ రాజు ఏం చేశాడో తెలుసా? త్యాగానికి నిలువుటద్దంలా నిలిచిన రంతిదేవుని కథ ఈరోజు మనం తెలుసుకుందాం. రంతిదేవుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన కేవలం రాజ్యానికే కాదు, ధర్మానికి కూడా రాజే. అడిగిన వారికి లేదు అనకూడదు అనేదే ఆయన వ్రతం. తన దగ్గర ఉన్నదంతా ప్రజలకే ధారపోసేవాడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విధి వైపరీత్యం వల్ల రాజ్యంలో కరువు వచ్చింది, సంపద కరిగిపోయింది. రంతిదేవుడు తన సర్వస్వాన్ని దానం చేసేశాడు. చివరికి తన కుటుంబంతో కలిసి అడవులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ రంతిదేవునికి అసలైన పరీక్ష ఎదురైంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 48 రోజుల పాటు ఆయనకు, ఆయన కుటుంబానికి కనీసం మెతుకు కూడా దొరకలేదు. అందరూ నీరసించిపోయారు, ప్రాణాలు పోయే స్థితికి చేరుకున్నారు. 49వ రోజు ఉదయం దైవకృప వల్ల వారికి కొద్దిగా పాయసం, మరికొన్ని నీళ్లు దొరికాయి. ఎంతో ఆశగా ఆ పాయసాన్ని తినబోతుండగా ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆయన ఆకలితో అలమటిస్తున్నానని వేడుకున్నాడు. రంతిదేవుడు ఏమాత్రం వెనకాడలేదు. తన వాటా పాయసాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన తర్వాత మిగిలింది తినబోతుండగా ఒక శూద్రుడు వచ్చాడు. ఆకలితో అలసిపోయి ఉన్నాడు. రంతిదేవుడు మిగిలిన ఆహారంలో నుంచి అతనికి ఇచ్చాడు. కొంత సమయం తర్వాత వేటగాడు తన కుక్కలతో కలిసి వచ్చాడు. మహారాజా, మేమంతా చాలా ఆకలితో ఉన్నాం, మాకు ఏదైనా పెట్టండి అని అడిగాడు. రంతిదేవుడు ఎంతో ప్రేమతో మిగిలిన ఆహారాన్ని కూడా వారికి పంచేశాడు. చివరికి గొంతు తడుపుకోవడానికి కొద్దిగా నీళ్లు మాత్రమే మిగిలాయి. అంతలోనే ఒక చండాలుడు వచ్చి, అయ్యా, దప్పికతో నా ప్రాణాలు పోతున్నాయి, కొంచెం నీళ్ళివ్వండి అని ప్రాధేయపడ్డాడు. రంతిదేవుడు తన ప్రాణాల గురించి ఆలోచించలేదు. లోకములోని ప్రాణులన్నీ ఆకలి బాధ నుండి విముక్తి పొందాలి అని ప్రార్థిస్తూ ఆ నీటిని కూడా అతనికి ఇచ్చేశాడు. అంతే, ఒక్కసారిగా అక్కడ వెలుగులు విరజిమ్మాయి. ఆ క్షణంలో అవి సాధారణ అతిథులు కాదని తెలిసింది. అవి భగవంతుని చిత్తంతో వచ్చిన పరీక్షా రూపాలు. మొదటి పరీక్ష దానం, రెండో పరీక్ష